కర్నూలు జిల్లా ఆదోని దళిత జాతి ముద్దుబిడ్డ ఆంధ్రప్రదేశ్ దళిత జాతి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ దామోదరం సంజీవయ్య 103వ జయంతి సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో దామోదరం సంజీవయ్య జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా వైఎస్ఆర్సీపీ ఆదోని పట్టణ అధ్యక్షుడు బి దేవ, మాజీ మున్సిపల్ చైర్మన్ దేవదాసు, వైస్ చైర్మన్ నరసింహులు, టౌన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు చలపతిలు మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య ఉమ్మడి రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రిగా, కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను రాజకీయంగా చైతన్యపరుస్తూ ముందుకెళ్తున్న నేత దామోదరం సంజీవయ్య. ఆ రోజుల్లో అంటరానితనం అధికంగా ఉండే రోజులు అయినా లెక్క చేయక అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ రాజకీయ ఒడిదుడుకులను జయిస్తూ నీతి నిజాయితీగా పరిపాలన చేస్తున్నటువంటి నేత మన దామోదరం సంజీవయ్య. అలాంటి నాయకులు ఆశయ సాధనలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితేనేమి, మన ఎమ్మెల్యేలు సాయి ప్రసాద్ రెడ్డి అయితేనేమి వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ అవినీతి రహిత పాలన పేదలకు అందిస్తూ ముందుకెళ్లడం జరుగుతుందని అన్నారు. అందరం కూడా అటువంటి మహానుభావుల అడుగుజాడల్లో నడవాలని పిలుపునివ్వడం జరిగింది. చేసిన వృద్ధాప్యం భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది కూడా దామోదరం సంజీవయ్య గారని, అలాగే కార్మికులకు బోనస్లు కూడా ప్రకటించింది కూడా దామోదరం సంజీవయ్య గారని. ఈరోజు మనమందరం దామోదరం సంజీవయ్య గారి జయంతి జరుపుకోవడం చాలా సంతోషము. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, నా పేరు పుంగునూరు వీరేష్, అంబేద్కర్ కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్, ఆదోని. ఆ రోజులంటే దాదాపు 1960లో నేను పుట్టినప్పుడే ఆ సంవత్సరంలోనే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలోన రెండవ ముఖ్యమంత్రిగా ఒక దళితుడిని చేయడం నిజంగా అందరూ హర్షించదగ్గ విషయము. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అంటే ఏదో పెట్టుబడిదారులకు, భూస్వాములకు, పారిశ్రామికవేత్తలకు ఇలాంటి వాళ్ళకి పదవులు ఇచ్చే రోజులు ఆ రోజు. అలాంటిది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక దళితుని గుర్తించి ముఖ్యమంత్రిగా చేశారనే నిజంగా ఎంతో హర్షించదగ్గ విషయము. అదేవిధంగా ఆయన 62 తర్వాత 64లో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అదేవిధంగా ఈ భారతదేశంలోన ఒక ప్రధానమంత్రి కూడా చంద్రశేఖర్ గారు 1990లోన ఆయన కూడా ఒక దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన ఉత్తరప్రదేశ్, ఆయన కూడా ఈ దేశానికి తెలుసు. ఎందుకంటే ఇది అకేషన్, ఇది కూడా చెప్పాల్సిన అకేషన్ సందర్భమే. మొన్ననే 19వ తేదీ గత నెల మనము విజయవాడ పోయినాము. నిజంగా భారతదేశంలోనే అది 3వ విగ్రహంగా డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి విగ్రహం దాదాపు 260 అడుగులు కింద ఫ్లోర్స్తో సహా కట్టిన మన ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అలాంటి విగ్రహాన్ని దాదాపు 18 ఎకరాల 18 సెంట్లు స్థలంలోన విజయవాడ నడిపొడ్డులోన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఒక అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయనకు కృతజ్ఞత తెలిపే అవసరం ఉంది. ఇంకొక విషయం, ఇటీవల ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ మానిటరీ కమిటీ అనేది ఏర్పాటు చేసినారు. ఆ కమిటీ కూడా నాకు తెలియదు, ఈ మధ్యనే ఏర్పాటు చేసినాడు. దానికి రవికుమార్ అనే ఒక ఎస్టీ అభ్యర్థి ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు నీ పేరు రాసుకున్న మెమోరియల్ అన్నారు. తర్వాత ఆయన నా పేరు చెప్పినారు ఎమ్మెల్యే గారు. నేను వద్దు, యువకులకి ఇస్తాము, గ్రాడ్యుయేట్స్ ఉన్నవాళ్ళని 2-3 చెప్పినాను నేను. కానీ మళ్ళీ ఆయన ఒకరు ఫ్రైడే పూర్తి చేసి ఈరోజు సబ్ కలెక్టర్ అంతా IAS కూడా వస్తున్నారు. ఆయన యువత బాగా మాట్లాడుతూ ఇంగ్లీష్ నువ్వు ఉండాలనే ఉద్దేశంతో నా పేరు ఆ మెంబర్గా చేయడం జరిగింది. మాతో పాటు ఎమ్మెల్యేస్, MROs, తర్వాత సభ్యులు, పోలీసు అందరూ ఉంటారు. అట్లా ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన ఎవరైనా అట్రాసిటీ జరిగినా, ఎవరైనా దౌర్జన్యాలు చేసినా, భూతగాదాలు, భూ కబ్జాలు కూడా దళితులు కబ్జా చేసినా దయచేసి మా దృష్టికి కావాలని మీకందరికీ సౌకర్యంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈరోజు మన దామోదరం సంజీవయ్య గారి 103వ జయంతి సందర్భంగా మన రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తూ, అలాగే రాష్ట్ర మంత్రిగా,
కేంద్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు కూడా రాజకీయ చైతన్యం భరిస్తూ ఆ రోజుల్లో నిస్వార్థంగా, నీతి నిజాయితీ నిస్వార్థంగా ఆయన సేవలు అందించడం జరిగింది మన రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజకీయంగా అయితేనేమి అణగారిన వర్గాలందరూ కూడా చైతన్యపరుస్తూ ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి మన రాష్ట్రంలో దళిత ముఖ్యమంత్రి అయినటువంటి దామోదరం సంజయ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పిస్తూ మన జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి మహానుభావులు అడుగుజాడలో ఈరోజు నడుస్తూ ఆయన ఆశయాలు ఆదర్శంగా తీసుకొని ఈరోజు గాంధీ గారు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరుగుతుంది. అలాగే మన ఆదరణ శాసనసభ్యులు అయినటువంటి ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు కూడా వాళ్ళు అడుగుజాడలు నడుస్తూ ఈరోజు యువతకి స్ఫూర్తిగా ఆ మహానుభావులు అడుగుజాడలు అందరూ కూడా నడవాలని కోరుకుంటూ నా పేరు మీ దేవ వైఎస్ఆర్సీపీ ఆదని పట్టణాధ్యక్షుడు. ఏదైనా సాయం చేయాలంటే ఫస్ట్ తండ్రి చదివిన వాళ్ళకి, ముసలి వాళ్ళకి అయిన వాళ్ళకి ఏమైనా ఆర్థిక సాయం చేసి తగ్గుతున్నాయని వాళ్ళ చెప్పడం వలన ఆ రోజు వృద్ధాప్య పెన్షన్ అనేది ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం ఉంది. ఇలాంటిది మన తర్వాత కార్మికులకు పనులు చెప్పడం వల్ల బోనస్ ప్రకటించడం కూడా అది చాలా గొప్ప కార్యక్రమము. ఇలాంటి మంచి చెప్పుకుంటే రెండు కారణాలు అలాంటిది ఈరోజు ఆయన వివరాలు అర్పిస్తున్నందుకు వచ్చినటువంటి థ్యాంక్స్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మనందరికీ థ్యాంక్ యూ.